ప్రతిరోజు కూడా ఆకుకూర తీసుకోవటం ఆరోగ్యానికి మంచిది అంటారు కదా. ఈరోజు నేను కొత్తిమీర పచ్చడి చేశాను. దీనికోసం బాండి పెట్టి 1 స్పూన్ నూనె వేసి కొంచెం వేడెక్కిన తర్వాత 3/4 స్పూన్ పచ్చిశనగపప్పు. పచ్చిశనగపప్పు వేగటానికి టైం పడుతుంది కదా. కొంచెం వేగిన తర్వాత 1/2 స్పూను మినప్పప్పు. ఇవి రెండు కలిపి ఇంకొంచెం సేపు వేయించిన తర్వాత ఇంకొక 1/2 స్పూను ధనియాలు మొత్తం కలిపి బాగా వేయించుకొని 10-12 ఎండుమిరపకాయలు కూడా వేసి వేయించుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొంచెం మెంతులు, చాలా కొంచెమే వేసి వేయించుకోవాలి, మాడనివ్వకూడదు. ఈ వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లోకి వేసి పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే భాండీలోకి ముందే కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఇక్కడ కాడలున్నా కూడా పర్వాలేదు, లేతగా ఉంటే అవి కూడా వేసి వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు 1 స్పూన్ ఉప్పు వేసి కొంచెం వేయించుకున్న తర్వాత కావాలంటే నూనె తక్కువ ఉంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వేసాను. ఇది బాగా వేగాలి. ఆల్మోస్ట్ వేగింది కదా. ఇక్కడ నేను చింతపండు 1 స్పూన్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను, 1 స్పూన్ వేసాను. ఈ చింతపండు పులుపు ఆ ఆకుకి బాగా పట్టేలాగా దాంట్లో నీళ్ళన్నీ ఇంకిపోయేలాగా వేయించుకోవాలి. ఇక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది చల్లారిన తర్వాత మనం ముందే పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి వేసి కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనం మిక్సీకి వేసుకోవాలి. ఇది ఇక్కడ నేను 1 స్పూన్ బెల్లం కూడా వేసాను, అది ఆప్షనల్. ఇప్పుడు వేరే బాండి పెట్టి కొంచెం నూనె వేసి తిరగమాతకి 1 స్పూన్ మినప్పప్పు, అలాగే 1/2 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ ఇంగువ, 1/4 స్పూన్ జీలకర్ర అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. తిరగమాత చల్లారిన దాకా ఉంచి అప్పుడు పచ్చడి మిక్స్ చేసుకోవాలి. ఈ కొత్తిమీరలో విటమిన్ సి, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ హెల్దీ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి.